ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి బ్రో, మన ఫేవరెట్ హీరో ఒక ఫస్ట్ డే ఫస్ట్ షో మంచి సీన్ వస్తుంది. అది మనకి అర్థమవుతుంది, మన లోపల థియేటర్ లో కూర్చున్నప్పుడు మనకు వస్తుంది నెక్స్ట్ ఒక మంచి సీన్ వస్తుంది అని. ఎందుకంటే అది వెనుకల మంచి బ్యాక్గ్రౌండ్, మళ్ళీ కెమెరా యాంగిల్ కింద నుంచి పైనకి పోతుంది, వెనుకల మొత్తం స్మోక్. అప్పుడు మన హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. బాబా బాబా ఏముంటుంది బ్రో సీన్, ఏముంటుంది బ్రో ఎక్స్పీరియన్స్ మన థియేటర్ లో అయితే. మొత్తం లైక్ ఒక మంచి ఫుల్ ప్యాక్ పైసా వసూలు సీన్ అంటారు. అట్లా దాన్ని మనం ఇంగ్లీష్ లో దాన్ని ఒక పెద్ద పేరు ఇచ్చి ఎలివేషన్ అంటారు. సో మనం ఈరోజు వీడియోలో మన సౌత్ ఇండియన్ మూవీలో ఇట్లా మంచి మంచి ఎలివేషన్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో మన సౌత్ ఇండియన్ మూవీస్ లో అయితే చాలా మంచి మంచి ఎలివేషన్స్ ఉన్నాయి, కానీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్ తెచ్చుకుందాం. బెస్ట్ అంటే బెస్ట్, మనకు కూడా లైక్ ఇదిరా సీన్ అంటే ఇదిరా ఇట్లా ఉండాలరా మన హీరో సీన్, అట్లా అనిపించే సీన్స్ అవేవో చూసుకుందాం. సో మనం ఫస్ట్ సీన్ ఫస్ట్ ఎలివేషన్ ఎత్తుకుందాం అంటే మనం ప్రభాస్ అన్నది సల్లార్ నుంచి ఎత్తుకుందాం. ఎందుకంటే సల్లార్ ఒక మంచి కంబ్యాక్ మూవీ, వన్ ఆఫ్ ది బెస్ట్ కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఎత్తుకొని మనం ఒక బాహుబలి 2 తర్వాత సాహో మనకి డిసప్పాయింట్మెంట్ చేసింది, రాధేశ్యామ్, ఆది పురుష్ మొత్తం డిసప్పాయింట్మెంట్ అంటే ఫుల్ నెగిటివ్ లోకి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఒక మంచి మూవీ లైక్ ఫుల్ టైమ్ కంబ్యాక్ మూవీ ఇచ్చిన మూవీ సల్లార్. మంచి ఒక అంటే హీరోని ఎలా కల్టివేట్ చేయాలి, ఎలా చూపించాలా, మన హీరోని ఎలా చూపించినాడు బ్రో నీలు బ్రో అయితే. మనం 2-3 మొత్తం సినిమా అంతా మొత్తం ఎలివేషన్స్ ఉన్నాయి, మనం యాడ్ ఏం చేసుకున్నాం. ఒక్క హీరో ఒక సినిమాకి 3 నిమిషాలు డబ్బింగ్ చెప్పిన అంటే ఆ సినిమాలో చూసినాం బ్రో. అది మనం లైక్ పాన్ ఇండియా స్టార్ ఒక మూవీలో జస్ట్ 3 minutes డబ్బింగ్ చెప్పినాడు. దట్ ఈస్ సల్లార్. ఆ సల్లార్ లో మన అసలు మొత్తం ఎక్స్ప్రెషన్ వాకింగ్ స్టైల్ లో మొత్తం అంతా సినిమా అయిపోతుంది. యాని స్టార్ట్ బాబా 2 సీన్లు ఎత్తుకుందాం. ఫస్ట్ ఎత్తుకుందాం అంటే కాటేరమ్మ ఫైట్ సీన్ బ్రో, యూట్యూబ్ అల్లాడిపోయింది ఆ సీన్ కి. అసలు ఆ దేవా అనే ఒక క్యారెక్టర్ ని ఎంతో వైలెంట్ ఉందో మనం బిల్డప్ చేసుకుని వచ్చాడు. ఆ సీన్ వరకు లైక్ మనకి తెలుసు దేవా వైలెంట్ అని, కానీ వైలెంట్ చూపిలేదు. ఆ సీన్ లో స్టార్ట్ అవుతుంది బ్రో. ఎప్పుడైతే మనం ఆ షాడోలో మన దేవా ముందుకు ఒక అడుగు వేసినప్పుడు అప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది మనకు కూడా థియేటర్ లో లైక్ దేవా ఏం చేసేకపోతాడో నెక్స్ట్ అని. ఆ తర్వాత కత్తెత్తుకొని ఆడ ఈడ వేసుకొని పోతాడు బ్రో, ఒక్కొక్కరిని. లాస్ట్ లో మెయిన్ క్యారెక్టర్ కూడా చంపి స్టైల్ లైక్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఫుల్ సెటప్ గా ఉంటుంది తెలుసా. ఆ సీన్ లైక్ మొత్తం భూజం నుంచి అరసి గొంతు వెళ్ళిపోతుంది ఆ సీన్. కాటేరమ్మకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. కాటేరమ్మ ఒక ఫైట్ సీన్ మొత్తం లైక్ నీల్ బాయ్ ఒక ఫుల్ ప్యాక్ సీన్ ఇచ్చాడు కాటేరమ్మ ఫైట్ సీన్. బాగా మంచి ఎలివేషన్ ఇచ్చి మంచి స్కోప్ ఇచ్చి లైక్ ప్రభాస్ ఒక ఆ క్యారెక్టర్ ఎంత వైలెంట్ ఉందో మనం ఆ సినిమాలో మొత్తం ఆ సీన్ ఒక లెవెల్ అని చెప్పుకోవచ్చు. మొత్తం సల్లార్ మూవీ ఒక సైడ్ అయితే ఆ కాటేరమ్మ ఫైట్ సీన్ ఇంకొక సైడ్ అనమాట. దాని తర్వాత ఆ సినిమాలో ఇంకొక ఎలివేషన్ మంచి ఎలివేషన్ ఇచ్చారు టాటోకి తెలుసా. ఆ టాటోకి ఒక ఎలివేషన్ ఇచ్చారు. మొత్తం ఫస్ట్ సినిమా నుంచి చూసుకోవచ్చు మేము టాటోని ఎవరు ఆపలేరు, టాటో అది ఇది తోపు మొత్తం తోపుగా బిల్డప్ చేసి లాస్ట్ కి మన దేవానే టాటోని ఆపైపోతారు. లైక్ ఆపే ఆ సీన్ లో మనకు చెప్తారు కదా హెలికాప్టర్ కూర్చునేవాడు, ఆ టాటో క్రియేట్ చేసింది దేవా. బాబా లైక్ మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు. ఆ హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్న హెలికాప్టర్ మీద రివర్స్ ఎత్తుకొని టేపగా అవుతుంది. అప్పుడు మన దేవ కార్ పెద్ద కార్ పై నుంచి నిలబడతాడు, వాడు స్ట్రైపర్ ఎత్తుకొని చంపే వాడు ఆ టాటో చూసి భయపడతాడు. మొత్తం లైక్ దేవ ఒక బ్యాక్గ్రౌండ్ ఎంత హారర్ ఉంటుందో ఆ సీన్ లో మొత్తం మనకి అర్థమైపోతుంది. అంత మంచి ఎలివేషన్, అంత మంచి బ్యాక్గ్రౌండ్, లైక్ ఇట్ వాజ్ అ నెక్స్ట్ లెవెల్. ఒక మంచి ఫుల్ ప్యాక్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు మన సల్లార్ ప్రభాస్ అన్నకి. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్ ఫర్ ప్రభాస్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అని చెప్పుకోవచ్చు మనం. దాని తర్వాత మనం ఎత్తుకుంటే లైక్ హీరోలకి ఒక మంచి ఎలివేషన్ ఇస్తే ఇట్ వాజ్ లైక్ ఓకే అనుకోవచ్చు, కానీ విల్లన్కి ఒక మంచి ఎలివేషన్ అది చూపించినాడు బ్రో లోకేష్ కనకరాజ్. ఒక్క సీన్ మొత్తం ఒక యూనివర్స్ ని క్రియేట్ చేసింది ఎల్సీయూ. మీకు ఇప్పుడే మీరు కూడా ఇమాజిన్ చేసుకున్న సీన్ ఏమో ఎస్ విక్రమ్ లో ఆ లాస్ట్ 10 నిమిషాలు బ్రో. అసలు రోలెక్స్ అంటే మనకి ఎవరో తెలీదు, సినిమాలో అయిపోయింది సరే లేసి వెళ్ళిపోదాం అనే టైంలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది బ్రో. మనకు అర్థం బ్యాక్గ్రౌండ్ ఎందుకు వస్తుందో. అప్పుడు వస్తాడు బ్రో పిల్లోడు కార్ లో దిగుతాడు బ్రో, వెనకాల స్పీకర్ పెట్టుకొని. బాబా ఓ లుక్ గానీ ఆ స్టైల్ గానీ, అంటే ఆ ఫేస్ రివీల్ ఎప్పుడు చెప్పేది ఆ పిల్ల ఒకరిని వేసేసి ఇంకా బ్లడ్ తో ఫేస్ రివీల్ అవుతాడు చూడు బ్రో రోలెక్స్ ది. ఇట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రన్స్ ఎవర్ సీన్. లైక్ మొత్తం యూట్యూబ్ ఒక పండగలో చేసుకుంది బ్రో ఆ సీన్ కి. లైక్ ఇంతవరకు మన సూర్య అన్న ఆ సినిమాలో సిగరెట్ గానీ అట్లాంటి వాడుకున్న ఆ సినిమా కోసమే సిగరెట్ యూజ్ చేస్తాడు, డ్రగ్స్ యూజ్ చేస్తాడు. లైక్ ఇట్ వాస్ లైక్ ఫుల్ ప్యాక్ కంబ్యాక్.
చెప్పే పని లేదు అసలు. ఎంత మంచి సీన్ అంటే అంత మంచి సీన్. మనకు తెలుసు కదా ఆ సీన్ ఒక లెవెల్ అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా చెప్పే పని లేదు బ్రో. మొత్తం విక్రమ్ లో అన్ని బ్యాక్గ్రౌండ్స్ లైక్ ఇట్ వాస్ లైక్ వెరీ నైస్. బట్ రోలెక్స్ బీజిఎం చెప్పే పని లేదు. లైక్ వన్ ఆఫ్ ది మోస్ట్ లవ్డ్ బీజిఎం. ఇట్ వాస్ లైక్ ఫుల్ ప్యాక్ అని చెప్పొచ్చు రోలెక్స్ మూవీలో. ఎందుకంటే ఆ రోలెక్స్ మూవీకి ఇంకా నెక్స్ట్ ఒక రోలెక్స్ మూవీ వస్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగించాడు. మొత్తం ఆ మూవీ కోసం కాదు, మొత్తం యూనివర్స్ కి ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. అండ్ మనకు తెలుసు నెక్స్ట్ మూవీ లియోకి ఎంత ఎక్స్పెక్టేషన్ పెరిగింది. ఇట్ వాస్ జస్ట్ ఫ్రమ్ దట్ సీన్. ఒక సీన్ ఇంత మంచి ఇంపాక్ట్, ఇంత మంచి కల్టివేట్ చేసింది, ఇంత మంచి క్యారెక్టర్ కూడా బిల్డప్ చేశాడు బ్రో. ఆ క్యారెక్టర్ ని బిల్డప్ చేసి లాస్ట్ కి ఎగ్జిక్యూట్ చేసి లైక్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ది ఫ్యాబులస్ యాక్ట్ డన్ బై ది లోకేష్ వల్ల ఒక మంచి సీన్ అయితే మనకి ఇచ్చినాడు. దాని తర్వాత మనం రీసెంట్ గా లైక్ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. హీ గాట్ డిసప్పాయింటెడ్ బై వాచింగ్ ఆదిపురుష్ రైట్. దాని తర్వాత లైక్ మన ఇండియన్ ఒక దేవుడిని ఎత్తుకుని ఒక సినిమా వస్తుంది అంటే మనకి భయం వచ్చేది. అట్లా టైం లేదు, మనం దానిపైన ఫ్యూచర్ ఉంది అని చూపించిన మూవీ హనుమాన్ మూవీ అంతా లైక్ స్టోరీ మనం తెలుసుకుంటే జస్ట్ లైక్ కామన్ స్టోరీనే. కానీ ఆ స్టోరీకి లాస్ట్ 10 minutes మన లార్డ్ హనుమాన్ ఎంట్రీ ఉంటుంది బ్రో. అంటే ఆ బ్లడ్ పగిలి అది దాని తర్వాత అందరు రాక్షసులు ఇంకా జనం ఎత్తుకుంటారు అని చూపించినప్పుడు హనుమాన్ ఒక ఫేస్ రివీల్ మనకి యాడా కనిపిస్తుంది. జస్ట్ హనుమాన్ ఒక బాడీ, ఆ యానిమేషన్ కానీ మొత్తం మూవీ ఒక లెవెల్ అయితే లాస్ట్ 10 నిమిషాలు లైక్ ఇంకా నెక్స్ట్ ది జై హనుమాన్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ పెంచిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. అంటే ఇంకా అయిపోయి అంటే గాడ్ స్పెనింగ్ ఎట్లాంటి మూవీస్ రావు. అంటే ఆదిపురుష్ అంత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తర్వాత లైక్ హనుమాన్ క్రియేట్ అయిన ఆల్ ఓవర్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ద థియేటర్స్. లైక్ ఆ థియేటర్ లో పోయిన అడిగిన అందరూ చెప్పింది లాస్ట్ 10 నిమిషాలు అయితే ఇంకా చెప్పే పని లేదు. అరిసి లైక్ ఇట్ వాస్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్ ఫర్ ది గాడ్. ఒక దేవునికి ఎలివేషన్ ఇస్తానంటే లైక్ అది మన వర్మభయ నుంచి అయ్యేది. సూపర్ PVCVU క్రియేట్ అయింది, పక్కా 100% హిట్ అవుతుంది అని ఒక మంచి స్లాట్ అంటే అది లాస్ట్ 10 నిమిషాలు హనుమాన్ ఎంట్రీ వాజ్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రీ. ఆ ఎంట్రీలో కూడా మనం బ్యాక్గ్రౌండ్ కూడా ఫస్ట్ నుంచి బిల్డప్ చేసుకొచ్చినారు ఇప్పుడు ఎంట్రీకి కూడా. లైక్ హనుమాన్ జీ ఉన్నాడు అంటే ఆ విభీషణుడు క్యారెక్టర్ రివీల్ కూడా చేస్తారు, లాస్ట్ కి హనుమాన్ కూడా రివీల్ అవుతాడు. లైక్ ఎవ్రీథింగ్ మొత్తం యూనివర్స్ కి ఒక మంచి ప్లాట్ సెట్ అయిందంటే హనుమాన్ ఎంట్రీ నుంచి. మనకి LCUలో రోలెక్స్ ఎంట్రీ అట్లో, మన PCVU లో మన హనుమాన్ ఎంట్రీ అట్లా కదా. 2 ఎంట్రీస్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రీస్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్ ఎవర్ సీన్ మన సౌత్ ఇండియన్ మూవీస్ లో. దాని తర్వాత మనం ఒక మంచి ఎలివేషన్ ఎత్తుకుందామంటే మనం ఎలివేషన్ అంటే ఇంకొక పేరు మన ప్రభాస్ అన్న చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ అన్న పైన ఎంత ఎలివేషన్. నీల్ గారు చెప్పిన, రాజమౌళి చెప్పిన, జస్ట్ మన ప్రభాస్ అన్న వాక్ చేసుకుని వస్తేనే చాలు అదే ఒక పెద్ద ఎలివేషన్ లా కనిపిస్తుంది మనకి. దానికంటే మించి ఇంకేం ఉండదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్ అంటే మనం ఇప్పుడు రీసెంట్ గా కల్కి ఎత్తుకోవచ్చు బ్రో. కల్కిలో మనకి ఎంత ఇంపాక్ట్ పడిందంటే కర్ణుడు అంటే ప్రభాస్ అన్న, మళ్ళీ అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్. లైక్ మనకి ఏదో ఫిక్స్ అవుతాం మనం. ఫిక్స్ అయిన చిన్నప్పుడు లైక్ కృష్ణుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ అట్లా మనకి ఇప్పుడు కూడా ఫిక్స్ అయ్యేదంట అశ్వత్థామ అంటే అమితాబ్, కర్ణుడు అంటే మన ప్రభాస్ అన్న అని. ఇంత మంచిగా బిల్డప్ చేసుకుని లైక్ అంత హై బడ్జెట్ తో మనకి అంత మంచి గ్రాఫిక్స్ ఇచ్చి మొత్తం లైక్ ఫుల్ ప్యాక్డ్ గా మనకి మంచి మూవీ అయితే ఇచ్చినాడు బ్రో. ఆ మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్ అంటే లైక్ సినిమా క్లైమాక్స్ వచ్చేటప్పటికి మహాభారతంలో ఎంత మంచి క్యారెక్టర్ మనకు తెలుసు. ఆ క్యారెక్టర్ ని వన్ ఆఫ్ ది బెస్ట్ లైక్ స్లిప్ చేసి మంచిగా అంటే బైరాలో ఎత్తుకోవచ్చు చూడు. అది లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడు ఆ సీన్ కి అశ్వత్థామ విల్ బికమ్ లైక్ జీరో. అశ్వత్థామ దగ్గర ఎటువంటి పవర్ ఉండదు. అశ్వత్థామ ఓడిపోతున్నాడు అనే టైంలో ఆలస్యమైంది ఆచార్యపుత్ర నిజంగా అయితే నేనైతే థియేటర్ లో ఆ సీన్ కి లైక్ ఫస్ట్ హాఫ్ కి అరిసి గొంతంతా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ కి అరిసేకి అసలు ఓపికే లేదు బ్రో. కానీ అరిసి నా గొంతు వెళ్ళిపోయింది ఆ సినిమాకి. అంత మంచి లైక్ కట్అవుట్ ఇచ్చాడు బ్రో ప్రభాస్ అనికి కర్ణుడిలో. లైక్ ఐ లవ్ దట్ సీన్ మొత్తం మహాభారతం ఫుల్ మొత్తం ఆ సీన్ అంతా నాకు పిక్చర్ నచ్చింది బ్రో. ఇట్ వాస్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్ డన్ బై నాగ్ అశ్విన్. ఐ లవ్ దట్ మూవీ యార్. I loved that scene, especially కర్ణుడిగా ప్రభాస్ అన్న. I loved a lot. మనం ఇప్పటికి 4-5 సీన్లు అయితే కవర్ అయినాం. నెక్స్ట్ ఒక మంచి సీన్ అయితే మన రాజమౌళి గారు ఇచ్చారు ఎలివేషన్ సీన్. లైక్ RRR లో 2 సూపర్ స్టార్స్ ఎత్తుకొని 2 సూపర్ స్టార్ కి లైక్ ఒక సూపర్ స్టార్ కి నెగిటివ్ ఇంపాక్ట్, ఇంకొక సూపర్ స్టార్ కి లైక్ పాజిటివ్ గా. మన ఫస్ట్ ఎంట్రీ సీనే మన రామ్ చరణ్ కి మొత్తం నెగిటివ్ గా చూపిస్తారు. ఆ నెగిటివ్ మనకి ఎంత డిప్త్ అయిపోతుంది అంటే లైక్
రామ్ చరణ్ ఎందుకు ఇంత నెగిటివ్, ఎందుకు ఇండియన్స్ పైన అగేన్స్ట్ ఎందుకు పోతున్నారు? ఆ ఎలివేషన్ ఇట్లా చూడు, మొత్తం అంతమంది జనాల్లో రామ్ చరణ్ లైక్ క్రాష్ పోతాడు, అల్లూరి సీతారామరాజు దిగుతాడు, అందరినీ వాడు మెయిన్ క్యారెక్టర్ అంటే ఆ ఇంగ్లీష్ వాడు చెప్పాను వాడిని పట్టుకొని రాని పట్టుకొని వస్తాడు చూడండి. ఆ సీన్ లైక్ ఇట్లీస్ లైక్ అన్ఇమాజిన్, అసలు జరుగుదు అట్లా సీన్, ఎందుకంటే అంత మందిలో పోయి పట్టుకొచ్చేది ఇంపాసిబుల్. కానీ రాజమౌళి ఎంత బాగా చూపించానంటే లైక్ మనం ఆ సీన్ చూసాం అవుతుంది రా చూడు, మనకు కూడా అవుతుంది, అయ్యింది కదా, మనకు కూడా ఫీలింగ్ వస్తుంది నిజంగా అవుతుంది ఇది. అట్లే ఇంకొక ఎలివేషన్ బ్రో ఎన్టీఆర్ కి బాయ్స్ ఎలివేషన్, అది ఆ పులిది ఆ ఫైట్ సీన్ ఉంటుంది చూడు, మనకి బెస్ట్ ఎంట్రెన్స్ బ్రో. నాకైతే బిచ్చులు నచ్చింది. అలా గోండు జాతి ఒక బ్యాక్గ్రౌండ్ కానీ, అట్లా నీళ్ళ నుంచి ఆ కెమెరా ఇట్లా రివర్స్ పోయి మళ్ళీ పులి వస్తుంది, అంటే పులిని పట్టుకున్నామనే అవిపోయేలోపు తాడు తెగిపోతుంది, మళ్ళీ ఇంకొక సీన్ క్రియేట్ అవుతుంది పులిని లాస్ట్ కి లైక్ పులిని పట్టుకొని ఇంకా కానీ లైక్ ఎన్టీఆర్ జస్ట్ ఈ సీన్ ఇచ్చాడు ఇట్లా మొహాన్ని కొట్టాడు లాస్ట్ కి పులిని పట్టుకొని లైక్ హీ విల్ ఆల్సో ఫీల్ బ్యాడ్, సారీ నేను నిన్ను యూజ్ చేసుకుంటున్నాను అని. దాని తర్వాత సరే మనకి పులిని ఎందుకు పట్టుకున్నాడు అని పక్కన పెట్టేస్తే ఇంటర్వెల్ ముందు ఫైట్ వస్తుంది చూడండి, ఇద్దరికి హీరో వర్సెస్ హీరో, రెండు సూపర్ స్టార్ కొట్టుకుంటారు. ఆ పులిలో మన ఎంట్రీ ఉంటది బ్రో, మన ఎన్టీఆర్ ఎంట్రీ పాసాలో పక్కన పులి జింక అన్ని వస్తుంటే ఒక బోన్ లో నుంచి మన పిల్లోడు దిగుతాడు బ్రో, రెండు పక్కలు పట్టుకుని దిగుతాడు చూడండి ఎంట్రీ బిచ్చులు కూడా మాత్రం ఆ ఎంట్రీ మాత్రం థియేటర్ లో మస్ట్ వాచ్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మొత్తం ఆ ఫైటే ఒక వేరే లెవెల్ ఉంటది కదా, లైక్ ఒక పక్క ఫైర్ ఇంకో పక్క వాటర్, ఆ ఫైర్ వాటర్ ఫైట్ సీన్ లైక్ ఇట్ వాస్ లైక్ మనకి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగా చూపించాడు, మొత్తం ఆ సీన్ ఒక బ్యాక్గ్రౌండ్ సెటప్ బాగుంటది, బిచ్చులు ఉంటది. ఇట్ వాస్ లైక్ బెస్ట్ ఫైట్ సీన్ ఎలివేషన్, అంటే ఒక మంచి ఇద్దరికి ఒక్కొక్క ఎలివేషన్, అంటే ఇతడు ఏమి రామ్ చరణ్ అయితే ఫైర్ అని ఒక ఎలివేషన్ ఇచ్చాడు, మళ్ళీ ఎన్టీఆర్ అయితే వాటర్ అని ఒక ఎలివేషన్ ఇచ్చాడు. ఆ ఫైర్ ప్లస్ వాటర్ కొట్టుకుంటే ఎంత వైలెంట్ గా ఉంటుందో చూపించుకున్నారు. దాని మధ్యలో మనకి పక్కన అనిమల్స్ కూడా వస్తుంది, చీత వస్తుంది, పుల్ల వస్తుంది, ఎగురుతుంది, చూస్తుంది, ఏమేమి జరుగుతుంది మొత్తం సీన్ అంతా. లైక్ ఇట్ వాజ్ లైక్ బెస్ట్ యాక్టర్. ఆ మూవీకి ఎంత క్రెడిట్ రావాలో అంత క్రెడిట్ కూడా వచ్చింది. ఇట్ వాజ్ లైక్ ఇవి తెలుసు కదా మన ఫేమస్ అయిన ఎలివేషన్ సీన్ మాత్రమే, కానీ మన సౌత్ ఇండియన్ మూవీస్ లో ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, చాలా ఎలివేషన్స్ ఉన్నాయి విచ్ ఆర్ లైక్ ఇంతవరకు రికగ్నైజ్ కాలేదు. సో నెక్స్ట్ వీడియోలో మనం అట్లా ఎలివేషన్ సీన్స్ మనం ముందుకెళ్ళిపోతాం. సో మీకేమైనా మంచి మంచి ఎలివేషన్ సీన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక మంచి సీన్ కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం వీడియోలో అది కూడా కన్సిడర్ చేసి ఒక మంచి బ్యాక్ వీడియో చేస్తాము. సో దిస్ ఇస్ మన హీరో ఎంట్రీ వీడియో. సో హోప్ యూ గైస్ ఎంజాయ్. థ్యాంక్ యూ.